మ్యామ్ పోస్ట్ ఆప్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మ్యామ్ దీనికి? యెస్. ఇటువంటి కేసెస్‌లో ఒబెసిటీ ఉన్నప్పుడు వీళ్ళ వెయిట్‌ని బట్టి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే యూజువల్‌గా ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ చిక్కబడడం జరుగుతుంది. సో దీనివల్ల కొంతమందికి డీవీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్స్ వీళ్ళకి కొద్ది రోజులు కనీసం ఒక 10 డేస్ అయినా ఇస్తుంటాం. అండ్ ఎర్లీ అంబులేషన్ అంటే ఆఫ్టర్ 12 అవర్స్ వీలైనంత త్వరగా వీళ్ళని లేపి కూర్చోబెట్టడం అండ్ బెడ్ దిగి వాక్ చేయడం కూడా ఎంకరేజ్ చేయాలి మనం. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యి ఈ డీవీటీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మ్యామ్ డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్? డిశ్చార్జ్ టైంలో వీళ్ళకి ఏం చెప్పాలంటే ముందు పర్సనల్ హైజీన్ రోజు బాత్ తీసుకోవడం. ఎందుకంటారా వీళ్ళకి కొంతమంది ఫ్యాట్ ఇలా ఫోల్డ్ అయ్యి ముందుకు పడడం ద్వారా ఆ స్టిచెస్ దగ్గర మాయిశ్చర్ వెట్నెస్ ఏర్పడి అవి హీలింగ్ లేట్ అవ్వచ్చు. సో అందుకని వీళ్ళకి ఏం చెప్పాలంటే డైలీ బాతింగ్ అప్పుడు ఈ ఫ్యాట్ లేయర్ని కొంచెం పైకి ఎత్తుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని అది యాంటీసెప్టిక్ పౌడర్ మనం ఏదైతే ఇస్తామో అది అప్లై చేసుకొని డ్రైగా ఉండేలాగా మెయింటైన్ చేసుకోమని చెప్తాం. ప్రాపర్ అంబులేషన్ అంటే వాళ్ళు వాకింగ్ అవి కూడా ఇంటికి వెళ్ళాగా చేసుకోవడం ద్వారా వీళ్ళకి పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అండ్ డైట్ మ్యామ్, డైట్ ఎక్సర్సైజెస్? ఎస్, ఈమె ఆల్రెడీ ఒబెసిటీలో ఉంది కాబట్టి ఇంకా వెయిట్ గెయిన్ అవ్వకుండా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచేలాగా ఈమె ఫుడ్ ప్రాపర్ డైట్ ప్లాన్ అది మనం ఇస్తాము. సో అది ఫాలో చేసుకుంటూ వీళ్ళు ఇంకా వెయిట్ గెయిన్ అవ్వకుండా అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ప్రాపర్ వెయిట్ లాస్ అది అయ్యి కరెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేస్తాం. సో దట్ దే ఫ్యూచర్ విల్ బీ గుడ్. అండ్ పోస్ట్ డెలివరీ తనకి షుగర్స్ మళ్ళీ ఎప్పుడు చెక్ చేసుకుంటే బెస్ట్ మ్యామ్? యూజువల్గా డెలివరీ అయిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత షుగర్స్ చెక్ చేస్తాం. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ సిజేరియన్స్ అవి అయినప్పుడు వీళ్ళకి ఫుడ్ కొంత రిస్ట్రిక్ట్ చేయడం తర్వాత అలౌ చేయడం సో ఈ చేంజెస్ ఉంటాయి కాబట్టి 72 అవర్స్ తర్వాత షుగర్స్ చెక్ చేస్తాం. దాన్ని బట్టి ఇంకా మెడిసిన్ కంటిన్యూ చేయాలా లేదా చెప్తాం. అండ్ ఈవెన్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ షుగర్స్ చెక్ చేసుకోవాలి తగ్గిపోయినా కానీ. ఎందుకంటే ఇలా ప్రెగ్నెన్సీలో షుగర్ అటాక్ అయింది అంటే వీళ్ళకి ఫ్యూచర్లో కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని 50% మందిలో అబ్జర్వ్ చేసాం. సో ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఒబేసిటీ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ టైంలో అండ్ డెలివరీకి ముందు డెలివరీ టైంలో ఆఫ్టర్ డెలివరీ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుంటూ ముందుకెళ్తే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా పూర్తవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఈ ఒబేసిటీని తగ్గించుకుని నార్మల్ బిఎంఐకి చేరుకునే ప్రయత్నం చేస్తే మీ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ.